ఇంకా చూద్దామండి పోనా సరే కూర్చోరా తింగరా ఆపు 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 అత్తోయ్ పెళ్లి కూతురు వచ్చింది దిగండి పేరెంటల్లా బాగానే కూర్చున్నారు ఎవరేంటి పడదానా దా చాక్లెట్ తింటావా పదా తెచ్చుకుందాం చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా రెండు కావాలా బాబాయ్ లాలిపాప్ పోడు రా ఇంకోటి బాబాయ్ బాగుంటుంది బాగుంటుంది రా ఎరా ఇంకా దిగలేదా ఆల్రెడీ దిగడం అయింది ఎక్కడం కూడా అయింది ఏంటి అప్పుడే నేను ముందే చెప్పా ఇదంతా అవదని పదండి పడదనా అయిపోయిందంటే వసలదా కొవ్వు తిరిగింది నువ్వు డాక్టర్కి వెళ్ళిపోదాం రే ఈసారి పంది వేస్తే చిన్న చితకా కాకుండా ఏదైనా పెద్దగా వేయాలరా పోసుకా అయినా పెళ్లి కూతురు లేట్గా అవుతుందని పెళ్లి క్యాన్సిల్ చేస్తారేంట్రా అయ్యా అమ్మాయి స్కూల్కి వెళ్తుందా టైంకి రావడానికి నువ్వు ఉండన్నా అసలుకే అన్న బాధలో ఉంటే బాధలో ఉండమను కానీ ఇంట్లో ఉండదని చెప్పు అప్పుడే ఆడికి పెళ్ళి అవుద్ది లేకపోతే అందరి పెళ్ళికి ఈడు వెళ్ళడం తప్ప ఈడి పెళ్ళికి ఎవరిని పిలిచేదే ఉండదు ఒరేయ్ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వట్లేదంటే నా కోసం ఎక్కడో ఒక దేవత పుట్టే ఉంటుందిరా ఆ అమ్మాయినే మా అమ్మ తీసుకొచ్చి పెళ్లి చేస్తే చూడు దేవతను కాదురా ఏ దెయ్యాన్ని ఇచ్చేస్తాను చూడు సరే చూడు చూద్దాం ఈ కళ్ళు ఎక్కడ తెచ్చావరా ఎంత చేతిగా ఉందే తుప్పటి పచ్చడి ఒకటి యాదవాణి సర్లేరా నీ మాట కాదు నా మాట కాదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు మా తోచినంతలో మేము ఎదుగు పెడతాం ఎంతైనా ఫ్రెండో కదా ఏరా అవునన్నా చెప్పన్నా ఎలాంటి అమ్మాయి కావాలో కలవ పువ్వు లాంటి కళ్ళు చందమామ లాంటి నవ్వు పూతరేకు లాంటి పెదాలు ఇస్త్రాకి లాంటి అస్తాలు ఆపు నువ్వు ఉన్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడే పదాలకే అసలు ఏమైనా సంబంధం ఉందా ఒక్క మాట చెప్పాయ్ అవునన్నా ఒక్క మాటలు చెప్పన్నా సరే కవులందరూ కలిసి కూర్చుని రాసినా వర్ణించడానికి మాటలు రాకూడదురా అలా ఉండాలిరా అమ్మాయి కవులు వర్ణించడం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మధ్య వదిలేసి రే ఒక్క దారుందిరా ఏంటన్నది మెడికల్ షాప్ మదిగాడని 2 బిళ్ళ తడి వేసుకోండి పొద్దుకు మొత్తం సెట్ అయిపోతాయి యాదవ్ వల్లారా నా మాటలే నీకు బాగా ఎటకారం అయిపోయిందిరా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని చూపిస్తా చూడు నువ్వు చూపితే ఖాళీగా ఉంటావురా మేము చూస్తాం ఆ దాక్కున్న దేవత ఎవరో నిన్ను కలవడానికి ఇంత టైం ఎందుకు పట్టిందో మేము చూస్తాంరా దేవుడా ఈ శోధనయాన్ని నోరు మోయించేలాగా ఒక అందమైన అమ్మాయిని చూపించి స్వామి ఈ జనమకి నీకు పెళ్ళైనట్టే ఉంటానరా బాబు
అమ్మా పారు. హా అమ్మా, ఊరెళ్తానన్నా వస్తున్నా, వచ్చాక బ్యాగ్ సర్దుకుంటా. సరే. ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇక్కడికే అమ్మ బాబు గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అరే అరే, ఆ, రేపు రోజు మా కూతురు వస్తుంది, బస్ స్టాండ్కి వెళ్ళి తీసురా నాన్న. సరే. ఒరే చెప్పేదినరా, అక్క ఫోన్ చేసింది. ఏంటో మరి అర్జెంటుగా రమ్మని, వెళ్ళి విషయం తెలుసుకొస్తానురా. ఉమ్, సరే. మరి రేపు అమ్మ ఇస్తే వస్తే నీకేరా, నిన్నేమన్నా కొరుకు తింటదా ఏంటి? నా గదే అమ్మాయికి ఇచ్చే, నీ గదిలో నువ్వు పడుకో. అయినా దానికి ఇల్లు ఏమన్నా కొత్త ఏంట్రా? 2 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకోలా? ఉమ్, సరే. సరే కాదు, నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేనా? ఏంటి ఇప్పుడా? టైం ఎంత అయిందో చూసావా? లాస్ట్ బస్ వెళ్ళిపోద్దిరా ఇప్పుడే. ఉమ్, సరే రా, బైక్ తీస్తానా, బ్యాగ్ తీసుకుని రా. ఆ, నా బంగారు తండ్రి, వచ్చేస్తాను ఇప్పుడే. ఆ బ్యాగ్ ఇలా పద నాన్న. హాయ్ పారు. అవును బావా, ఇప్పుడేం చేస్తున్నావు? నేనా? ఖాళీ అని చెప్పినంత ఖాళీ కాదు, బిజీ అని చెప్పినంత పనులు లేవు. ఏంటి? అంటే అది వద్దు, పద. అత్తేం చేస్తుంది బావా? అమ్మ అక్క కాల్ చేస్తే ఊరెళ్ళింది. అవునా? ఏంటి అలా వచ్చావు? అంటే మన పొలం వచ్చింది కదా, ఒకసారి చూద్దామని. సరే వెళ్ళు. వారు మంచి టైం ఇది, ఇదే కరెక్ట్ టైం. ఈ మనసులో మాట బావకి చెప్పేసే. బావ ఏమనుకుంటాడు? ఒకవేళ ఒప్పుకోకపోతే? అమ్మో, అలా అస్సలు జరగకూడదు. ఏదేమైనా ఈసారి బావకి నా ప్రేమ గురించి చెప్పి తీరుతా. ఏయ్ పారు. వస్తున్నా బావా. సరే, నీకు తినడానికి అన్న కావాలా? వదిలే బావా, నీ వంట చేస్తా, నువ్వు త్వరగా వచ్చి. సరే అయితే నేను మస్తాన్ గడి దగ్గరికి వెళ్ళి వడ్డీ డబ్బులు వస్తే తీసుకొస్తా. సరే. రేయ్, కళ్ళ దుకాణం మూసేస్తారా మరా? మొన్నట్లాగే మూసేయడానికి తీసుకెళ్ళానుకో చంపేస్తాను రోయ్. సరే అన్న, ప్రధాన్ని పిలుచుకుని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం. అలాగే. అన్నా అన్నా ఆ? అనో రేయ్, ఏంటా పిలవడం? సరేలే, అన్నా టైం అయిపోతుంది. రుద్రనా రుద్రనా. ఏ పారు, నువ్వేంటి ఇక్కడ? వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు. ఈ రోజు వచ్చేలేరా బోసుకా? ఏంటి పారు, ముందే చెప్పుంటే కోని కొంచెవనిగా. అనుకోకుండా వచ్చేలేరా? ఇంతకీ రుద్రన ఉన్నాడా? లేదురా, పొద్దుననగా వెళ్ళాడు వడ్డీ డబ్బుల కోసం, ఇప్పటిదాకా రాలేదు. ఇంట్లో ముసలిది లేదా? ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది. లేదురా, వదిన వాళ్ళ ఊరెళ్ళిందంట. అవునా? పొద్దున్న చెప్పుతానే ఉన్నావా? హా, చీకటి పడింది కదా, మీరు కూడా ఉండొచ్చు కదరా తోడుగా. మాకు కుదరదు, అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అవును మరి, నువ్వు పెద్ద కలరా కదా. పారు కంటే ముఖ్యమైన పనులు ఏమంటారా? నీకోసం ఏమంటాలే పారు. థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ. ఏ లేదు, నువ్వు పద. ఎక్కడికి? మేము ఆడమంటే పన్ను లేకపోతే కాలు కూడా కదపు. అలాంటిది పార్వతి కోసం పన్ను లేకపోయినా ఆడేస్తున్నాం. మరి ఆటకు పిలిచింది ఎవరనుకుంటున్నావు? నువ్వు అడిగితే అష్టచమ్మ ఏంటి, అంతరిక్షంగా వచ్చేస్తాను పారు. అబ్బో,
చదవ కరెంటు ఎప్పుడు సగం పనులను పోతుంది. ఉండండి, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? కట్ చేసి పడుతున్నా నాకు కొడక. ఏంట్రా చూపు? ఎరా ఎప్పుడొచ్చారు? వచ్చి చాలాసేపు అయిందిలే. అవును బావా, నీకు అత్తంటే ఎందుకంత భయం? నీకు చెప్పినా అర్థం కాదులే. అది ఒక అమ్మకి కొడుక్కి మధ్య ఉండే రహస్యం. పర్లేదు చెప్పు బావా, నేను అర్థం చేసుకుంటా. ఎలా చెప్పాలి? బావా, సరే చెప్తా విను. చిన్నప్పటి నుండి అమ్మకి నేను అంటే చాలా ఇష్టం. నాకు జలుబు వస్తే తను దండం పెట్టుకునేది, నాకు జ్వరం వస్తే తను ఉపాసం ఉండేది. ఇంత ప్రేమించే అమ్మ కోసం ఏదో ఈ చిన్న రెస్పెక్ట్. అయినా ఏ తల్లికి తెలీదు తన కొడుకు ఏం చేస్తున్నాడో. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటారు. అలాగనే అన్నీ వాళ్ళ కళ్ళ ముందే చేయలేం కదా. సో అప్పుడప్పుడు ఇలా. వావ్, నీలాంటి కొడుకుంటే ఏ అమ్మాయినా చాలా హ్యాపీ బావా. అందుకే నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అవును బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నా, కానీ నాకే ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేని అనిపించింది. అందుకే ఇప్పుడు చెప్పేసా బావా. అయ్యో బావా, ఏడుస్తున్నావా? ఇప్పటి వరకు నా లైఫ్లో అమ్మ తర్వాత ఇంత అలా ఇష్టపడే వేరే వాళ్ళు ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నీ మాటలు విన్నాక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇలా కళ్ళంప నీళ్ళు వచ్చేసాయి.